మంచి సహవాసాలు ఉంటే ఇలాంటి మంచి బుద్ధులు వస్తాయి. అదే చెడు సహవాసాలు అయితే ఎక్కడికి వెళ్ళి మాట చెప్తుంటానండి, మనకి ఎలాంటి స్నేహితులు మనం కోరుకుంటాము అని అంటే, ఈరోజు యువత ఎలాంటి సహవాసాలను కోరుకుంటుంది? ఇలా కాలిస్తే వద్దు, సింపుల్గా ఇలా కాల్ చేస్తే ముక్కుల్లోంచి చెవుల్లోంచి రింగులు బయటకు వస్తే మనకు బెస్ట్ ఫ్రెండ్. సిగ్గుందా మనకి? మామూలుగా తాగుతొద్దడు మనకి, ఇలాగ ఎత్తిని దించకుండా 3-4 తాగేసి ముక్కుల్లోంచి కక్కుకుని చస్తే మనకు బెస్ట్ ఫ్రెండ్ వాడు. దేనికి? జీవితాల్ని నాశనం చేయడానికి. మనకి చక్కగా చదువుకునే వాళ్ళు, దేవుడు దేవుడు అని తిరిగే వాళ్ళు మనకు అవసరం లేదు. మన జీవితాల్ని పాడు చేసేవారే మనకు కావాలి. ఒక విషయం చెప్పనా, ఆంధ్రేయ గారికి ఉన్నటువంటి ఒక మంచి స్నేహితుడు, ఒక యోహాను లాంటి, లేదా ఈ జబదయి కుమారుడు అయిన ఒక యోహాను లాంటి స్నేహితులు మనకు లేరు అనుకోండి, చూస్తూ చూస్తూ మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇది నేనన్నమాట కాదు. నువ్వు మంచోడు అవ్వచ్చు, నేను మంచోడు అవ్వచ్చు, నువ్వు మంచి తల్లి కావచ్చు, మంచి సహోదరుమను కావచ్చు, నువ్వెంత భక్తి పర్రాలవైనా, నువ్వెంత భక్తుడు అయినా, పౌలు గారు అన్నారు, నువ్వెంత మంచోడు అయినా, నువ్వెంత మంచిగా నడుచుకుంటున్నా, నీ సహవాసాలు గనక బాగోకపోతే, చెప్పండి, దుష్ట సహవాసం మంచి నడవడికి, అంటే నువ్వెంత మంచోడు అవ్వు, నీ సహవాసం మంచిది కాకపోతే, చెప్పండి, ఖచ్చితంగా చెడిపోతాం. దుష్ట సహవాసం మంచి సహవాసం, లేదా దుష్ట సహవాసం మంచి నడవడికని చెరుపుద్ది అంటే ఖచ్చితంగా చెరుపుద్ది. మనకు తెలుసు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? దేవుని హృదయానుసారుడు, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించే వ్యక్తి దావీదు గారి గర్భాన ఒక అబ్బాయి పుట్టాడు. కేవలం సహవాసాలను బట్టి తన జీవితంలో అర్ధాంతరంగా పొడవబడి చచ్చిపోయాడు. ఎవరు చెప్పండి? అబ్షాలోమే చంపేశాడు. అందరూ అబ్షాలోమ్ అని చెప్తారేంటి ఇప్పుడు? ఎక్కడ వినబడుతున్నాయి? పెన్న కావాలా? గట్టి చెప్పండి. మీరు కదన్నా, మీరు చెప్పండి. ఎవరు? అమ్నోను. తన జీవితంలో కేవలం స్నేహితుడి సలహాయే రాజసింహాసనం కొరకు పోరాడాల్సిన ఈ పెద్ద కొడుకు అబ్షాలోము చేతిలో యోవాబు సలహా విన్నందుకే యవ్వన ప్రాయంలో తన జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోవాల్సింది. పొడిచి చంపేశారండి. ఇంకొకరు ఉన్నారు, సంసోన్ గారు, మనకు తెలుసు, బలాఢ్యుడు. ఇంత బలాఢ్యుడు, జస్ట్ మనకి సాంగ్లో కనబడుతున్నాడు కదా, వీరతాండవం చేసేస్తున్నాడు పట్టుకుని, దవడెముక పట్టుకుని, సింహాన్ని కూడా ఒక చేతితో ఇటు లాగేస్తున్నాడు కదా. పడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి?